ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఒక కుట్ర ప్రకారం స్టీల్ ప్లాంట్ లో ప్రొడక్షన్ తగ్గించేసే ప్రయత్నం కూడా చేస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. ప్రధానంగా ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ని మొదట ఆపేశారు, ఇప్పుడు రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ని కూడా ఆపేస్తున్నారు. ఎందుకు రా మెటీరియల్ లేదు, ఎందుకు ప్రొడక్షన్ తగ్గిపోయింది, కావాలని ఇదంతా కుట్ర ప్రకారం చేస్తున్నారనేది కార్మికుల ఆందోళన. అయితే సైల్లో గానీ లేకపోతే ఎన్ఎండిసిలో కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయాలి, నిర్వాసితులకి న్యాయం చేయాలి అని వారు ప్రధానంగా కోరుతున్నారు. కొంతమంది 32 మంది ప్రాణత్యాగం చేశారు, కొందరైతే ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కోసం వదులుకున్న పరిస్థితి. మొత్తం తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళ త్యాగాలన్నీ గాలికి వెళ్లిపోయినట్టేనా అని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. వేల మంది రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు వరకు మీరు హామీ ఇచ్చారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసుల్ని మోహరించి ఈ నిరసనని అణచివేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ముందుగా పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ శాఖ నుంచి, ఆ తర్వాతే నిరసన చేపట్టాలని కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం, అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీక్షలని నిరసనల్ని భగ్నం చేసే ప్రయత్నాల్లో పోలీసులు విజువల్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా అటు వామపక్ష మద్దతులు ఉండడంతో ఎక్కడా కూడా కార్మిక సంఘాలు కూడా వెనక్కి తగ్గని పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలతోటి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ అనిల్, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అనిల్ చెప్పండి. బిందు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని కార్మిక లోకం పెద్ద ఎత్తున కదం తొక్కింది. ఈరోజు విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వీరంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి నిరసనలు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పోరాటాన్ని కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలు పాటు మాట్లాడుతున్నారు. ఒకవైపు మీ పోరాటానికి మద్దతు పలకకపోగా పోలీసులను పెట్టి మీ పోరాటాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? అధికారంలో ఉన్న వారి వైఖరిని ఏ విధంగా చూడాలి? మోసానికి మారు పేరు. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు, మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానంటే గెలిపించారు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రాల్లో. ఎందుకు? స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం. ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి. లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడను ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉవ్వెత్తున ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, రోజు రోజుకి ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడాన్ని ఏ విధంగా? ఎవరు కాపాడాలండి? రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర సీఎంలు కాపాడాలి. వీళ్ళెళ్ళి కేంద్రంలో అడగాలి. వీళ్ళెళ్ళి కేంద్రంతో జట్టు కట్టి ఆయన ఏదైతే మోడీ గారు చెప్తున్నారో అదే ఆచరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పదవిలో ఉండాలి తప్ప ప్రజల సంక్షేమం అక్కర్లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేవలం అత్యధిక మెజారిటీగా వచ్చిందంటున్నారు. ఎందుకు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని ఓట్ చేశారు. అయినా సరే వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే విశాఖపట్నం శ్మశాన వాటికి అవుతుంది. ఎక్కువ మంది దాని మీద ఆధారపడి లక్షలాది మంది
పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. 40 ఏళ్లుగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వాలు కట్టలేదు. ఉన్న స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు. ఖచ్చితంగా మహిళలందరూ కదా ఉద్యమిస్తారు. ఈ రోజు యువత ఉద్యోగాలు లేక మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి చాలా అగమ్యగోచరంగా ఉంది. కనుక ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టే వరకు ప్రైవేటీకరణ కాకుండా ఉండేంత వరకు మేము పోరాడుతామని డిమాండ్ చేస్తున్నాము. మరికొంతమంది కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, మాట్లాడదాం. మీ పోరాటానికి అసలు మద్దతు లభించడం లేదు. మొదట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని చెప్పి అధికారంలోకి వచ్చినారు, అసలు ఎక్కడ కనపడటం లేదు. మనకి పూర్వ సామెత ఉండేది, పొమ్మని లేక పొగబెట్టారనేది. అదేవిధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వారి కూటమి అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈవేళ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న ఉద్దేశంతో మేము గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం ఆ రోజు 2-3 సార్లు స్టీల్ ప్లాంట్ నాయకులతో కొన్నిసార్లు చర్చలు కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఆశతో, ఎందువలంటే మన ఇప్పుడు తెలుగుదేశానికి కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు గతంలో 7 రోజులు నిరాధ్యక్ష కూడా చేశారు. అతని మీద నమ్మకంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. అతను బాధ్యత తీసుకుంటాము, ప్రైవేటీకరణ చెయ్యనివ్వు అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి ఎన్నికల హామీలు ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి ఎత్తరో మోడీని, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ వీళ్ళందరూ కలిసికట్టుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చెయ్యము, విరమించుకుంటున్నామని చెప్పేంత వరకు కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నంలో ఇలా చేస్తున్నాం. మరి గతంలో మేము ఇక్కడ చేసేటప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని సామరస్యంగా చేయడానికి అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సామరస్యంగా మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని చేయనీయకుండా ఒక మూలకి పోలీసుల ద్వారా పంపించడం అనేది ఇది అరాచకం. ఇలాంటి అరాచకం ఎన్నాళ్ళో సాగదు. కాబట్టి ఇప్పటికైనా విశాఖ ప్రజలు ఆంధ్ర ప్రజల తాలూకా మనస్తత్వాన్ని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయకుండా ఆపడానికి వారి ముగ్గురు కృషి చేయవలసిందిగా మేము అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం. చెప్పండి, ఎప్పటి వరకు కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, కార్మిక శక్తిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బ్లాస్ట్ ఫర్నేసులు కూడా మూసేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి నేతల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఎలా చూడండి? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అటు నరేంద్ర మోడీ కానీ వీరు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు చాలా గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆచరణలో ఈ స్టీల్ ప్లాంట్ను సర్వనాశనం చేయాలనే ఎన్నికల ముందే ఒక ఎత్తుగడేశాడు నరేంద్ర మోడీ. ఏదైతే స్టీల్ ప్లాంట్కు ఆయువు పట్టైనటువంటి గన్నవరం అదానీ పోర్టుని మూత వేసేసి ఆ పోర్టు నుండి రావాల్సిన ముడిసరుకు దింపకుండా అంతరాయం కల్పించి మొదట ఒక బ్లాస్ట్ ఫర్నేస్ని ఆపివేశారు. ఎన్నికల తర్వాత రెండో బ్లాస్ట్ ఫర్నేస్ని ఆపేయడమే కాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులకి జీతాలను విడతలుగా ఇస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ని తగ్గించి వేశారు 50%. ఒకరోజు 50%, ఒకరోజు 50% రావాలని కాంట్రాక్ట్ లేబర్లకు 4 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా చాలా ఎత్తుతున్నాయి. వారికి తగిన బుద్ధి చెప్పాలంటే ప్రజా ఉద్యమమే నిర్మించాలి. అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రాల ఒక కార్యక్రమాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు, విద్యార్థి మహిళా సంఘాలు చేపట్టాయి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని కానీ నిలబెట్టుకోకపోతే ఇవాళ ఒక బీహార్ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. వారి ఇవాళ కొన్ని అంశాల మీద బీజేపీ ప్రభుత్వాన్ని నిలబడుతున్నారు. వారికి ప్రత్యేక హోదా కావాలన్నారు, వారికి అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కావాలని చెప్తున్నారు. కానీ నువ్వు చంద్రబాబు నాయుడుగా ఎంతసేపు పోలవరం లేదా రాజధాని అని చెప్తున్నావు తప్ప ఈ స్టీల్ ప్లాంట్లో అక్కడ నువ్వు నోరు పట్టలేదు. నోరు పట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఏ గతి పెట్టిందో భవిష్యత్తులో నీకు నీ ప్రభుత్వానికి కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఆ గతి పడుతుందని చెప్తున్నాం. అదే చెప్పండి, అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నామని చెప్తూనే మరోవైపు పట్టించుకోలేనటువంటి ధోరణితో వ్యవహరిస్తోంది. మ్యాన్ పవర్ని కూడా తగ్గిస్తున్నారు. మీరు చేసేటువంటి పోరాటానికి కూడా మద్దతు రావడం లేదు. మీ పోరాటాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏ విధంగా ఈరోజు
అధికారంలో నుండి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిజమైన పద్ధతిలో అమలు చేయకుండా అనేక రకాల మోసగారి విధానాలు అనుసరిస్తూ ఉన్నారు. అందుకని వెంటనే వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అన్ని రద్దు చేయాలి, ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా వెంటనే జీతాలు ఇవ్వాలి. ఆ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి విధానంతో ముందుకు వచ్చినప్పుడే ఈ పార్టీలు నమ్మే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నిజమైన అర్థంలో ఆచరణకు వచ్చినట్టుగా భావించడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం మాటలతోనే కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు మొత్తం అఖిలపక్ష పార్టీని ఏకం చేసి ఈరోజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన స్థితిలో ఉండి ఏమి పెట్టుకోకుండా ఈ సమస్య మీద ఏమి మాట్లాడకుండా నిమ్మకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని వెంటనే మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తున్న ఉద్యమాలకి వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తెలియజేస్తాను. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు కూడా రోడ్డెక్కారు. మరోసారి ప్రభుత్వాన్ని మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన పెడితే ప్రభుత్వంపై ఎలాంటి పోరాటం చేయబోతున్నారు, ఎలాంటి పోరాటంతో ముందుకెళ్ళారు? ఈ అందరూ ఈ ప్రభుత్వాలకు పేర్లు చెప్పేసి స్టీల్ ప్లాంట్ పేర్లు చెప్పేసి ప్రధానంగా పల్లా శ్రీనివాస గారు ఆ రోజు తీసుకొచ్చి నిరాహార దీక్ష చేస్తారన్నారు. 4 రోజులు చేసి మీరు రక్షణిస్తారన్నారు. కానీ ఈ రోజు గెలిచిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కానీ పల్లా శ్రీనివాస్ గారికి సిగ్గు సరమ ఏమాత్రం ఉంటే మొట్టమొదటిగా ఆయన కాపాడాలంటే స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఓటు ఇచ్చారు, ఆయనకి వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే అమలు వ్యాధిక్య చేస్తే నిజమైన నాయకులు తెలిస్తే. కానీ మొన్నటిదాకా భరత్ గారు వచ్చేసి ఏదో మీ రక్షిస్తాను నాకు ఎంపీ ఓటు ఇస్తే, కానీ ఎంపీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేసింది ఏంటి? గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర స్థలం లేదు, నాకు సపోర్ట్ లేదు, అందుకోసం నేను చేయలేదు అంటే ఇప్పటికి మీ కాళ్ళ మీద బతుకుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఒక కాలు పెట్టి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఒక కాళ్ళ మీద నరేంద్ర మోడీకి. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నిస్తాము. అందుచేత నువ్వు వెంటనే స్టీల్ ప్లాంట్ ఆపాలి, లేకపోతే మీరు రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, ఇంత పోరాటం జరుగుతున్నా విశాఖ ఎంపీ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం, మాట్లాడుకోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు దీనిపై ఒక ప్రకటన కూడా చేయకపోవడాన్ని ఎలా? ఈరోజు పాలకవర్గాలు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడే పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత 4 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రతిపక్ష వామపక్ష పార్టీలు, వామపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి ఈరోజు విశాఖలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీ భరత్ కానీ అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఈరోజు ప్రైవేటీకరణ వైపుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని చేసే విధంగా వాళ్ళు కూడా ఆ విధంగా మోడీకి ఒత్తాసు పెరుగుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసిన పట్టుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కించేటువంటి ప్రయత్నం చేసి పూర్తిగా మన పోరాటాన్ని ఉత్తు సాగుతూ అంటుకోవాలని చూస్తున్నారు. అలా చేస్తున్నారు. సహజంగా ఇది పోలీసుల విధానం ప్రభుత్వం కూడా అందులో చేపించింది. అంటే ప్రభుత్వం సమస్యని పరిష్కారం చేయకుండా ఆందోళన చేస్తే ఆందోళన మీద బాగా ప్రభుత్వ విధానంగా పంపిస్తామని, అందుకోసం ఈ పాలసీకి వ్యతిరేకంగా అన్ని పట్టాల్లో అందుకే కంపెనీ సమస్యలకు గమనిస్తుంది. ఈ ప్రభుత్వమైన ఉత్పాదన మోపి ప్రభుత్వం ఏమవుతో ఆ ఉద్యమాన్ని అంచేయాలని ప్రయత్నం చేస్తే అంతే పద్ధతిలో అంతే రియాక్షన్ అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి పద్ధతిని ఉపసంహరించుకోవాలని, అటువంటి పద్ధతి అమలు చేయకూడదని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. పోలీసు కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు చర్యలను ఆపాలి. స్వతంత్రంగా స్వేచ్ఛగా మా నినాదాన్ని, మా వాయిస్ని ప్రజలకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించాలి ఈ వ్యవహారంపై? ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు, అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలు కానీ విశాఖ ఎంపీ కానీ ఇప్పటికొచ్చి స్పందించింది లేదు. ఏ విధంగా? యాక్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, ఎంపీ గారు హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షిస్తా అని చెప్పి. కనీసం ఈ విషయం మీద ఒక ఉత్తరమైనా రావాలా, బహిరంగ ప్రకటన చేయాలా. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి బహిరంగ ప్రకటన అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలా. ఆ ఉద్యమానికి పూర్తి సంపూర్ణ సహకారం అందించాలా.
ఆ విధంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అనేది రక్షణ అనేది సాధ్యం అవుతుంది. అటువంటి చర్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడటం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే హామీ ఇచ్చాడో హామీని అమలు చేయని పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అలాగే ఇతర పార్టీలు కూడా అదే వైఖరితో ఉన్నాయి. కూటమిలో పార్టీలు కనుక విధానాన్ని మార్చుకోవాలి. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఖచ్చితంగా దీర్ఘకాలంగా ఈ ప్రభుత్వం ఉండాలి. 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. పరిపాలన చేయాలంటే శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి స్టీల్ ప్లాంట్ని పాత పద్ధతిలో పునరుద్ధరించి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసి వేతన ఒప్పందం చేసి మొత్తం కార్మికులందరూ సుఖంగా జీవించేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని పెద్ద మీటింగులు పెట్టారు, చెప్పారు, ఎన్నికల హామీలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరు స్పందించడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడటం లేదు. ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు స్టీల్ ప్లాంట్ను కాపాడకపోగా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఏకమైపోయి బీజేపీని భుజాలను పెట్టి మోస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తాలూకు విధానాలు అయితే గతం నుంచి కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతోనే మెలుగుతున్నారు. అప్పటి నుంచి కూడా 1460 రోజుల నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోడీ మళ్ళా కూడా అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పింది మర్చిపోయి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో ఈ చెప్పిన వాటికే ఆయన కొమ్ము కాస్తూ ఉన్నాడు. అతను చేస్తున్నది తప్పుడు విధానం. ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉన్నది అని అంటే పేద ప్రజలు, సామాన్యమైన ప్రజలు బ్రతకడానికి వీలుగా ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే మాత్రం అందరూ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి నువ్వు ఎలాగ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నావు. మరి నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ ఎన్నికల తర్వాత ఇంకా విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పొట్ట చేత పట్టుకొని కూలి పనులకు పోయి విజయవాడ అంతా కూడా పూర్తిగా ముంచెత్తిన అనేక మంది ఈవేళ తినడానికి కూడా అక్కడ తిండి లేకుండా చాలా అవసరపడి ఈవేళ జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగం పెరుగుతుంటే నిరుద్యోగాన్ని తగ్గించడం పోయి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఏది నీవు ఇస్తున్న ఉద్యోగాలు? 2 కోట్ల ఉద్యోగాలు ఏమేమి మేము అడుగుతున్నాం. నీకు అంత చేత కానప్పుడు నువ్వు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ప్రజలు నిన్ను నమ్మారు. నువ్వు నిరుద్యోగాలు లేకుండా చేశానన్నావు. నిరుద్యోగాలు లేకుండా చేశానని హామీ ఇచ్చావు. ఇచ్చినాడు హామీని నిలబెట్టుకోవాలా. ఈవేళ వాలంటీర్ రిటైర్మెంట్ ఇవన్నీ చెప్పి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తుల్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ప్రయత్నం అయితే మాత్రం ఈవేళ కరెక్ట్ కాదు. ప్రజలైతే సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇంకా తిరుగుబాటు ఉధృతం అనేది ఇంకా పెరుగుతుంది. రేపు రాబోయే కాలంలోన స్టీల్కి సొంత గనులు ఇవ్వకపోయావంటే స్టీల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి తెలియజేస్తూ వెంటనే సొంత గనులు ఇవ్వాలి. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి 50% రోజు 50% రావాలని నువ్వు చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు. అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలా, జీతాలు వెంటనే ఇవ్వాలని. ఇది మొత్తం మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని చెప్పి వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నేతలు ఎవరు కానీ మాట్లాడటం లేదు. ఇప్పటికైనా బయటకు వచ్చి మా పోరాటానికి మద్దతు పలకాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చెప్పి వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక్.